ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? అయినా మనకెందుకులే. మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోవద్దు. అమ్మాయిలు గనక నిన్ను పగలు చూసారు అనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకి వచ్చేస్తావు. వస్తానంటావా? అయినా ఈ లవ్వు గివ్వంతా మన ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? ఎంత మాటనో భయ్యా. మాస్టారు, ఆ కళ్ళు చూసారా? చూశాను, సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను, జాఫ్రాడం అంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను, గడ్డం పిల్లిదైన మనిషి పులిలా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు? ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడివి బ్రదరు. షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం. నేపాల్ దీపేంద్ర బీరేన్ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులీ కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదింది ఎవరి కోసం? భాగవతి ప్రేమ కోసం. రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూన్ ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ. దేవదాస్ సినిమాలు ఇప్పటికీ చూస్తున్నాం అంటే కారణం ప్రేమ. అంటే ప్రేమ అంటే ఎంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడం, ఇంగ్లీష్, మలయాళం అనే భాషా భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి. అప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను. వస్తాను. పడింది పీతా బుట్టలో. అవునాయా? ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినన్నా ప్రేమించావు? ఏంటంజలి అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది నీకు? అది వేస్ట్. తెలుదులే, ఆ సత్యగాడు వస్తేనే కదరా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది. అదిగో సత్యగాడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సత్యభయ్య. గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయారేంట్రా? అబ్బా, ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు 100% మార్క్స్. హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా మంచి హుషార్ మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను. అప్పటించి నాకు ఏదో అవుతోంది. వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి వెళ్ళు. అది కాదు సార్, నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే. ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లా నీ గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లా నీ కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లా నీ రక్తం ఉరకలేస్తోందా? వేస్తోంది సార్. మెంటల్ పేషెంట్ లా నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది సార్. పైల్స్ పేషెంట్ లా నీకు మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా. అయితే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు. ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా. ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్ కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాస్ అయి వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో
ఆ అమ్మాయి నీ లవర్, నీ లవర్, నీ లవర్, లవర్. అలా లవర్ని సెలెక్ట్ చేసుకునిరా, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా. హాయ్. హలో. హాయ్. 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 ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు? మాటి మాటికి ఇలా గుద్దేస్తాడు గురు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు, బ్రదరు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు, నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నరాల్లోకి, హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ లౌడప్ అంటోంది. నా కండ్రపోతు సౌండ్ విను లౌరెప్ అంటున్నాయి. ఇక నా వల్ల కాదు. వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? వద్దు, నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసికి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో నీ లైఫ్ తెలక టేప్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది. మరి నేను ఆ అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిల్ని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను. ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను. ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. Yes! పని చేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. రా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్సా? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా, అంత మాట అనుకో భయ్యా. ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. అల్లే పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళైన వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి. ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి.
భలే మారిపోయాడే అవునే లెట్స్ గో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లేండి భయ్యా మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్క్